టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. నమస్తే. ఇది ఒక బహిరంగ వీడియో. ఇది కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి కుమారుడు, అంతా తానై చూస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ఈ బహిరంగ వీడియో చేస్తున్నాను. పూర్వం బహిరంగ లెటర్లు రాసి ప్రెస్కు కూడా రిలీజ్ చేసేటటువంటి ఆనవాయితీ ఉంది. కానీ టెక్నాలజీ పెరిగిన తర్వాత లెటర్లు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అందువలన ఈ పద్ధతిలో బహిరంగ వీడియో చేసి మీడియాకు రిలీజ్ చేసేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని నేను అవలంబిస్తూ వస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఒకటి పవన్ కళ్యాణ్ గారికి, రెండు అప్పుడు డీజీపీ గారికి బహిరంగ వీడియోలు చేసి నేను రిలీజ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెబుతున్నాను. దానిలో క్రమంగానే ఈరోజు నారా లోకేష్ గారికి ఒక బహిరంగ వీడియో చేస్తున్నాను. దాని ప్రధానమైన ఉద్దేశం, నేను చేస్తున్నటువంటి ఈ బహిరంగ వీడియో ఆయన చూడాలని, రెస్పాండ్ కావాలని నేను భావిస్తున్నాను. ఆయన రెస్పాండ్ అవుతాడా లేదా, చూస్తాడా లేదా అనే విషయాలను పక్కన పెడితే ఇది ఒక మంచి సాంప్రదాయం అని నేను భావిస్తున్నాను. నేను ఇవాళ ప్రధానంగా నారా లోకేష్ గారికి బహిరంగ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్. ఎస్, పోసాని కృష్ణమురళి గారిని మీరు అరెస్ట్ చేశారు. ఎలా అరెస్ట్ చేశారంటే ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళి గారి మీద కేసు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పోసాని కృష్ణమురళి గారు సరెండర్ అయ్యారు. అయ్యా, నేను ఇక రాజకీయాల్లో ఉండను, మీకు ఒక నమస్కారం, నేను ఈ హెరాస్మెంట్ని, రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ కుట్రతత్వాన్ని నేను భరించలేను, జైలుకి వెళ్ళలేను అని దండం పెట్టి వేడుకున్నాడు. వేడుకుంటే అందరూ అనుకున్నారు బహుశా వదిలేస్తారులే అనుకున్నారు. కానీ అలా జరగల. ఆయన మీద ఫాల్స్ కేసులు పెట్టారు. హఠాత్తుగా వెళ్ళి హైదరాబాద్లో వారి నివాసంలో అరెస్ట్ చేశారు. సరే, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేశారు. న్యాయస్థానాలు విచారిస్తాయి, శిక్షలు వేస్తారా, కొట్టేస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. 100కి 100 పాళ్ళు ఈ ఫాల్స్ కేసులన్నీ కొట్టేస్తారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే, కేసు నిరూపణ అవుతుందో లేదో తర్వాత సంగతి. కేసు ప్రారంభంలోనే పోసాని కృష్ణమురళి గారిని వేధించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం బాధ కలిగిస్తున్నటువంటి అంశం. పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడారు? ఆయన తప్పు చేశాడా, రైట్ చేశాడా, ఆయన దూషించాడా లేదా, బూతులు తిట్టాడా లేదా అనే అంశాలు తర్వాత నేను మాట్లాడతాను. ఎందుకంటే అసలు బూతులు తిట్టని వాడేవాడని అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది, ఇంకా ఇతరులు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు చూడండి. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. గెలగెల తిరిగి కళ్ళు తిరిగి నువ్వు ఆడబడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నా. ఓడిపోయాడు కానీ చావలేదు. బావుని కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత. కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, నువ్వు కూడా మనకి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా, తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను. కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నా. అరే ఎదవల్లారా, సన్నాసిల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా. చూశారు కదా, ఇంతకన్నా ఘోరంగా పోసాని కృష్ణమురళి మాట్లాడా అనేది నా ప్రశ్న. సరే, అది వేరే అంశం. అసలు పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి మాటలు చట్ట ప్రకారంగా ఆయన్ని శిక్షించడానికి అవసరం అవుతాయా లేవా అనేది ఒక సుదీర్ఘమైన విచారణ తర్వాత మాత్రమే కోర్టులు నిర్ణయిస్తాయి. ఇక్కడ నేను చాలా పాయింట్అవుట్ చేసి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, కేసులు, కోర్టులు, శిక్షలు పడతాయా లేదా, నిర్దోషిగా వస్తాడా అనే అంశాలను పక్కన పెడితే, ఈ లోపలే పోసాని కృష్ణమురళి గారిని హింసించాలి అనేటువంటి ఒక నీచమైన కుట్రతో నారా లోకేష్ గారు ఇదంతా చేయిస్తున్నారనేది నా ఆరోపణ, అభియోగం. విన్నారు కదా. ముందు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు
కోర్టులో హాజరుపరిచారు. ఆ కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. అక్కడ బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తున్న సమయంలో నరసరావుపేటకు తీసుకొచ్చారు. నరసరావుపేట కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చారు. కొన్ని గుంటూరు జైల్లో అన్నా ఉంచారా? లేదు. అక్కడి నుంచి నంద్యాల తీసుకువెళ్తున్నామని తీసుకువెళ్ళారు. నంద్యాలలో మ్యాజిస్ట్రేట్ వారు సెలవు అవటం వల్ల కర్నూలు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కర్నూలులో రిమాండ్ ఇచ్చారు. కర్నూలు జైల్లో ఉన్నాడు. అక్కడ తాగారా? ఆగల. అక్కడ నుంచి విజయవాడ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ హాజరుపరిచారు. అక్కడ కూడా రిమాండ్ ఇచ్చారు. అక్కడ ఉంచారా? లేదు. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలు తీసుకెళ్లారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. ఆయనకి 2 సార్లు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. నరాలకు సంబంధించిన వ్యాధి అంటే పక్షవాతం ఆయనకు వచ్చిందని ఆయన చెప్పాడు. అయినా నిర్దాక్షిణ్యంగా హింసించేటటువంటి కార్యక్రమం లోకేష్ గారి సలహాతో పోలీసు వారు చేస్తున్నటువంటి అంశం ఇది దుర్మార్గం అని నేను చెప్పదలుచుకున్నాను. నిన్న పోసాని కృష్ణమురళి గారు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు పాపం ఆయన చెప్పుకున్నటువంటి మాటలు నేను మీకు వినిపిస్తాను. నాపై కావాలని తప్పుడు కేసులు పెట్టారు. కావాలని ఇంటెన్షనల్గా ఫాల్స్ కేసెస్ పెట్టి ఒక చోట కాదు 2 చోట్ల కాదు ఒకే నేరం చేశారనబడే దాని మీద ఒకే ప్రెస్ మాట్లాడిన దానిలో కర్నూలు ఒకటి పెడతారు, నంద్యాలలో ఒకటి పెడతారు, విజయవాడలో ఒకటి పెడతారు, నర్సాపేటలో ఒకటి పెడతారు, శ్రీకాకుళంలో ఒకటి పెడతారు, విజయనగరంలో ఒకటి పెడతారు. మొత్తం 17 కేసెస్ ఆయన మీద పెట్టారు. అంతర్జాతీయ ఉగ్రవాదిలాగా 17 కేసులు పెట్టి వారి ప్లాన్ ఏంటంటే లోకేష్ గారి ప్లాన్ ఏంటంటే రెడ్ బుక్ ఆధారైనటువంటి లోకేష్ గారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వేధించి పంపించేయాలనేటువంటి దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన చెప్పింది ఏంటి, నాపై కావాలని తప్పుడు కేసులు పెట్టారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తికి పాపం కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు చెప్పుకున్నారు. గుండె ఆపరేషన్ చేశారు, పక్షవాతం కూడా వచ్చింది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదు. ఆయన ఈ జైలు నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నామో దే ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ ఆ పోలీస్ జీప్లో మధ్యలో కూర్చోబెట్టుకుంటారు, అటు ఇటు పోలీసులు కూర్చుంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు. 400 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు రెస్ట్ ఉండదు. అది ఎప్పుడు? రాత్రిపూట, అర్ధరాత్రి పూట తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. పోలీస్ వాహనంలో గంటల తరబడి గంటల తరబడి నేను కూర్చోలేకపోతున్నాను అన్నాడు. తన్ను ఒకే జైల్లో ఉంచాలని ఆదేశాలు ఇవ్వాలని కోరి ఒకే జైల్లో పెట్టండి సార్, ఇన్ని జైలు ఎందుకు తిప్పుతారు నన్ను? కర్నూలు నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకి, అక్కడి నుంచి నంద్యాలకి, నంద్యాల నుంచి నర్సాపేటకి, నర్సాపేట నుంచి గుంటూరుకి, ఈ రకంగా తిప్పి ఈ వయసులో నన్ను వేధిస్తున్నారు అని వాపోయాడు న్యాయస్థానాల ముందు. అయితే పీటీ వారెంట్ మీద వచ్చారు కాబట్టి దీని మీద నేను ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేను అని న్యాయమూర్తి గారు చెప్పారనుకోండి, అది వేరే అంశం. ఇది ఈ విధంగా ఒక వ్యక్తిని హెరాస్ చేయటం భారత ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానమా అని అడుగుతా ఉన్నా. చట్టాలు ఉన్నాయి, నేను కాదనడం లేదు. మీకు గుర్తుందో లేదో 2008లో అనుకుంటాను, సబ్జెక్ట్ ది కరెక్షన్, పాకిస్తాన్ నుంచి వచ్చి బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి చేశారు. వారిలో కసబ్ అనే వ్యక్తి దొరికాడు, అందరూ చనిపోయారు. ఆ కసబ్ను కూడా చాలా జాగ్రత్తగా న్యాయపరంగా విచారణ చేసిన తరువాత, నేరం రుజువైన తరువాత మాత్రమే అతను ఉరిశిక్ష వేశారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక చిన్న ప్రెస్ మీట్లో ఏదో తప్పు మాట్లాడారని ఈ రకంగా వేధించడం ధర్మమా లోకేష్ గారు అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో తగదు అని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా నేను మనవి చేసేది ఒక్కటే, మీరు చేస్తున్నటువంటి అతి ఘోరమైన తప్పిదం వలన పోసానే కాదు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇబ్బంది పడితే దే ఆర్ ఆల్ పొలిటీషియన్స్. ఇప్పుడు వంశీ ఉన్నాడు, ఈజ్ ఎ పొలిటీషియన్, ప్యూర్ పొలిటీషియన్, కరుడు కట్టినటువంటి పొలిటీషియన్, యూ కెన్ ఫేస్ ఇట్. కానీ సినిమాలో పనిచేసుకునే రైటరు, వేషాలు వేసుకునే వ్యక్తి, ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితుడై ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తరపు పనిచేసినందుకు ఇంత కక్షపడతారండి, ఇంత వేధిస్తారండి? ఈ రకంగా చేయటం అనేది దుర్మార్గం. మీకు ఒకటి చాలా కక్ష ఏంటంటే, మా సామాజిక వర్గానికి చెందినటువంటి పోసాన కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మమ్మల్ని విమర్శిస్తాడా అని ఒకే ఒక కఠినమైనటువంటి ఒకే ఒక్క కక్ష కదా. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.
కాబట్టి ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నాను, నారా లోకేష్ గారు మీరు దయచేసి ఇలాంటి హెరాస్మెంట్ని చెయ్యొద్దు. పోసాన కృష్ణమురళి చాలా ప్రమాదంగా ఉన్నాడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తక్షణమే హెరాస్మెంట్ ఆపి చట్ట ప్రకారంగా ధర్మంగా, మీరు ఇన్ని కేసులు పెట్టారు కదా, గుంటూరు తీసుకొచ్చారు కదా, గుంటూరు నుంచి విజయవాడ తీసుకురండి, పీటీ వారంట టైం అని చెప్పండి మీ పోలీసు వారితో. అదే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళా శ్రీకాకుళం, మళ్ళా విజయనగరం, ఈ రకంగా తిప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు దయచేసి పక్కన పెట్టాలని, ఈ వీడియో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి రెడ్ బుక్ ఆధార్కి చేరాలని, వారిలో కొంత పరిణితి రావాలని ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.